అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనము ఇంట్లోనే క్విక్‌గా చేసుకుండే బూందీ లడ్డు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దగ్గర దగ్గర ఒక 1 మంత్ దాకా మనకి జ్యూసీగానే ఉంటాయి. ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది నేను మీకు క్లియర్‌గా పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక చూపిస్తున్నాను కదా! నేను ఈ కప్పుతో 2 కప్స్ తీసుకున్నాను. మీరక్కడ చూడొచ్చు, నేను పిండి అనేది అదిమి పెట్టుకున్నాను. మనం పిండి అనేది అదిమి పెట్టుకుంటే మనకి లోపల హెయిర్ లేకుండా, బబుల్స్ లేకుండా ఉంటుంది. అప్పుడు మనం దానికి తగ్గట్టు మనం షుగర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా వేసుకొని మనం జల్లించుకోవాలండి. జల్లించుకోవడం ఎందుకు అంటే ఉండలు ఉండలు ఉందంటే మనం పిండి కలుపుకునేటప్పుడు కష్టమైపోతుంది కాబట్టి జల్లించుకోండి. ఇలా జల్లించుకున్న పిండిని నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి. మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చు. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. మ్యాక్సిమం ఇక్కడ ఒక కప్పుకి ఒక కప్పు పిండి తీసుకుంటే కప్పులో ఒక 70% వాటర్ పడతాయి. ఒక 30% వాటర్ తీసేయొచ్చు. కరెక్ట్‌గా చెప్పాలి అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి కూడా మనకు క్లియర్‌గా అర్థమవ్వాలి. కొన్ని పోసుకుంటూ మనం పిండి అనేది కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలనేది ఉండకూడదు. ఉండలు లేకుండా కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. నేను చూపిస్తున్నట్టు. ఇక చూస్తున్నారు కదండీ! మళ్ళీ వాటర్ వేస్తున్నాను. ఇలా కలుపుకున్న పిండి ఎలా ఉందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. చూసారా? ఈ పిండి మనం దోసకి పిండి కలుపుకుంటాం కదా! ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ప్యాటర్న్ అలా ఉంటే సరిపోతుందండి. మనం బజ్జీల పిండిలా అస్సలు కలుపుకోకూడదు. 2 కప్పుల వాటర్ తీసుకుంటే నాకక్కడ హాఫ్ కప్పు వాటర్ అనేది మిగిలాయి. చూస్తున్నారు కదండీ! మనం పిండి ఇలా ఎత్తితే గరిట అలా జారాలి పిండి. చూసారా? నేను ఫింగర్ పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా పిండి కలుపుకోండి. మనకి లడ్డు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే మనం కలుపుకుంటే పిండిని పట్టే ఉంటుందండి. నేను ఆల్రెడీ స్టవ్ మీద పాన్ పెట్టేసుకున్నాను. వేడిగా ఉంది ఆయిల్ కూడా. ఆయిల్ కాగిందండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి బూందీ. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా వేసుకోకండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా వేసుకుంటే ఏమవుతుందంటే మనకి పూసలుగా రాకుండా పాన్‌కి అనేది అంటుకుపోతది. మనకి అంత పర్ఫెక్ట్ షేప్ అనేది రాదనమాట. అందుకని బాగా వేడిగున్నప్పుడే వేసుకోండి. జస్ట్ 1 మినిట్‌లో తీసేసేయండి. మరి మీరు 1 మినిట్ కన్నా ఎక్కువ పెట్టుకున్నా కూడా క్రిస్పీగా అయిపోతాయి. క్రిస్పీగా అయిపోతే లడ్డుకు పెద్దగా బాగోదు కాబట్టి జస్ట్ 1 మినిట్ అలా వేసిన 1 మినిట్‌లో తీసేసేయండి. చూస్తున్నారా? పూసలుగా ఎంత చక్కగా వచ్చిందో. బూందీ గరిటే ఉండాలి అనే అవసరం ఏం లేదండి. మన ఇంట్లో ఉన్న చిల్లుల గరిటెతో అయినా సరే మనం చేసుకోవచ్చు. చూసారా? ఎంత పూసలుగా వచ్చిందో. అంతేనండి. ఇలా పక్కకు తీసేసుకోవాలి. మీరు ఎక్కువసేపు పెట్టుకుంటే అవి బూందీ అనేది చాలా క్రిస్పీగా అయిపోతాయి. అంత టేస్ట్ రాదు. మనకి మెత్తగా అనేది రాదు. మరీ ఎక్కువగా రాదనమాట. చూసారా? ఎంత పూసలుగా వచ్చిందో. మనకి బూందీ గరిటే ఉండాలి అని ఏం లేదు. బూందీ గరిటె లేకపోయినా కూడా మనం ఇంట్లో ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చాలు. మనకి ఒక హాఫ్ అన్ అవర్‌లో మనకి బూందీ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. నేను ఇవన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదండీ! ఎంత సాఫ్ట్‌గా ఎంత ఇదిగా పడుతుందో. మనకి లడ్డు పర్ఫెక్ట్‌గా రావాలంటే ఫస్ట్ మెథడ్ పిండి బాగా కలుపుకోవాలండి. జాగ్రత్తగా కలుపుకోవాలి. సెకండ్ వచ్చేసి మన పాకం అనేది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసిన దాన్ని బూందీని నేను తీసుకున్న మొత్తం కూడా ఇలా బూందీ వేసేసుకున్నానండి. జస్ట్ 1 మినిట్ కంటే మళ్ళీ చెప్తున్నాను, 1 మినిట్ కంటే ఎక్కువ పెట్టకండి. పెడితే అది మనకి క్రిస్పీగా వచ్చేస్తాయి. లడ్డు కట్టేటప్పుడు కష్టమైపోతుంది. ఇలా అన్నీ వేసుకొని పక్కకు తీసేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి పెళ్ళిళ్ళలో చేసినట్టే ఉంటాయండి. అలాగే మనకి ఇంటికి ఎవరైనా సడన్‌గా గెస్ట్‌లు వచ్చినా కూడా క్విక్‌గా కూడా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో. నేను కొంచెం చిన్న బూందీస్ కూడా వేసుకున్నానండి దీంట్లో. మనం మామూలుగా వేసేదానికన్నా కొంచెం చిన్న బూందీస్ వేసుకున్నాను. కొంచెం టేస్ట్ ఇంట్లో అలా ఇష్టపడతారు కాబట్టి నేను అలా వేసాను. మీరు చూడొచ్చు ఎంత మెత్తగున్నాయో కూడా నేను మీకు చూపించాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి షుగర్ ఏ కప్పుతో అయితే మనము శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటాను అంటే ఇంకొంచెం వేసుకోండి. నేను ఒకటికి ఒకటి కరెక్ట్‌గా వేశాను. కొంచెం అటు ఇటు అయితే అస్సలు వేయలేదు. 2 కప్పుల షుగర్‌కి 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. మీరు కరెక్ట్‌గా కొలతలతో చేసుకున్నారంటే ఎప్పుడు చేసినా కూడా లడ్డు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా కలగదు. సో నేను 2 కప్పుల షుగర్‌కి 1 కప్పు వాటర్ వేసుకున్నాను. చూసారా?
జస్ట్ ఒక తీగ పాకం, మరీ తీగ పాకం కాదు. మీ అందరికీ తెలుసు కదా! గులాబ్ జామ్‌కి ఎలా అయితే పాకం పట్టుకుంటామో అలా సరిపోతుంది. మరీ పాకం కాదు. తీగ వచ్చి రానట్టు ఉంటే సరిపోతుందండి. మరీ తీగ రావాలనైతే అస్సలొద్దు మనకి. ఈ స్టేజ్‌లోనే చాలామంది పటిక వేస్తూ ఉంటారు. పటిక ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేనిక్కడ ఇలాచీ పౌడర్ వేశానండి. కొద్దిగా షుగర్‌లో దంచుకున్న ఇలాచీ పౌడర్ వేశాను. మీరు పటిక బదులు లెమన్ కూడా వేసుకోవచ్చు. మాకు పటిక దొరకదు అంటే పచారీ కొట్టుల్లో ఎక్కడైనా పటిక దొరుకుతది. ఇన్‌స్టంట్‌గా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్పెషల్‌గా పటిక కోసం వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు లెమన్ వేసినా కూడా మనకి ఆరిన తర్వాత షుగర్ అనేది షుగర్‌లా కాకుండా జ్యూసీగానే ఉంటుంది. నేను కొన్ని నేతిలో వేయించుకున్న జీడిపప్పు వేశాను. నేతిలో ఆల్రెడీ వేయించి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఏవైతే చేశానో అవి నేను స్టవ్ ఆపేసుకున్న తర్వాత వేశాను. చూస్తున్నారు కదా! కొంచెం మీకు పల్చగా అనిపించొచ్చు. కొంచెం చల్లారితే సరిపోతుందండి. చూసారా? మనకి బూందీకి మొత్తం కూడా షుగర్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది. కొంతమంది దీంట్లో కిస్మిస్ కూడా వేస్తూ ఉంటారండి. హ్యాపీగా మీకు నచ్చితే కిస్మిస్ వేసుకోవచ్చు. నేను కిస్మిస్ వేయట్లేదు. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా బూందీ తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఎందుకు మిక్సీ పట్టుకుందాం అంటున్నానంటే, నేను డైరెక్ట్‌గా కూడా కట్టేస్తానండి. నాకు అలవాటే కాబట్టి. కొత్త వాళ్ళకేంటంటే ఉండ కట్టడం సరిగ్గా రాదు, ఊడిపోతున్నాయి ఇలా అని అనిపించినప్పుడు కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత వేసుకుంటే పర్ఫెక్ట్‌గా మనకు ఉండొస్తుందండి. డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు. ఒకవేళ మీరు వేడిగా లడ్డు కట్టలేను అనుకుంటే మీరేం చేస్తారంటే షుగర్ వేసుకునేటప్పుడే 2 కప్పుల షుగర్ వేసుకుంటారు కదా! చూసారండి లడ్డు ఎంత బావుందో చూడ్డానికి. సో, 2 కప్పుల షుగర్ వేసుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ షుగర్ వేసుకోండి. అంటే ఎంత చెప్పాలి అంటే ఒక కప్పులో ఒక 20% షుగర్ ఎక్కువ వేసుకోండి. 2 కప్పులకి కలిపి ఒక 20% షుగర్ ఎక్కువ వేసుకోండి. ఎందుకు షుగర్ ఎక్కువ వేసుకుంటే చల్లారిపోయినా కూడా కొంచెం జ్యూసీగా ఉంటుంది. మీరు చల్లారినప్పుడైనా లడ్డు కట్టుకోవచ్చు. సో, ఈ టిప్ కంపల్సరీ పాటించండి. చాలా బావుంటుంది. చూసారా అన్ని లడ్లు కట్టేసుకున్నాను. చాలా బావుంటాయండి. మీకు నేను ఇప్పుడు అది తుంచి కూడా చూపిస్తాను. ఎంత జ్యూసీగా ఉంటుందో మీకు కూడా అర్థమవుతుంది. ముత్యాల్లాగా అలా కనపడుతుంది. మరీ మెత్తగా పిండినట్టు లడ్డు చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు మాకు. అందుకని నేను ఇలా చేశాను. చూసారు కదండీ! ఎంత జ్యూసీగా ఉందో. మనకొక 10 డేస్, 20 డేస్ దగ్గర ఒక 1 మంత్ దాకా కూడా ఇంతే జ్యూసీగా వస్తాయి. చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. మీకెలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు చెప్పండి. నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా